ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇంటర్ఫేస్. ఈ లెక్చర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు లర్న్ అబౌట్ ఇంటర్ఫేస్ ఇన్ జావా. అసలు ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. అబ్స్ట్రాక్షన్ మీన్స్ హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ది ఎసెన్షియల్ డీటెయిల్స్. సో కావాల్సిన డీటెయిల్స్ మాత్రమే చూపించి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ను హైడ్ చేయడాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. సో జావాలో అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయాలంటే 2 ways ఉంటాయని చెప్పాం. ఒక వే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పాం. ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో దాని ఎగ్జాంపుల్తో కూడా చూసాము. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉండగా ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్కి ఎందుకు వెళ్ళాలంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేసి కొంత పర్సంటేజ్ వరకు అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయొచ్చండి. 100% అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయాలంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్తో అచీవ్ చేయలేము. సో 100% అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయాలి అనుకుంటే ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్కి వెళ్తామండి. సో an ఇంటర్ఫేస్ ఈజ్ బేసికల్లీ ఏ కైండ్ ఆఫ్ క్లాస్. సో ఇంటర్ఫేస్ కూడా క్లాస్ లాగే ఉంటుంది. లైక్ క్లాసెస్, ఇంటర్ఫేస్ కంటైన్స్ మెథడ్ అండ్ వేరియబుల్స్ బట్ విత్ ఎ మేజర్ డిఫరెన్స్. సో క్లాసెస్ లాగే ఇంటర్ఫేస్ కూడా మెథడ్స్ని వేరియబుల్స్ని కలిగి ఉంటుంది. బట్ ఒక మేజర్ డిఫరెన్స్ ఉందండి. ద డిఫరెన్స్ ఈస్ దట్ ఇంటర్ఫేస్ కంటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ ఫైనల్ ఫీల్డ్స్. సో ఇంటర్ఫేస్లోకి వచ్చేసరికి మెథడ్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయి ఉంటాయి, వేరియబుల్స్ అన్ని ఫైనల్ ఫీల్డ్స్ అయి ఉంటాయి, అంటే అన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి. సో ఇంటర్ఫేస్ అనేది క్లాస్ లాగే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి మెథడ్ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడే, ప్రతి వేరియబుల్ కూడా ఫైనల్ ఫీల్డే, అంటే కాన్స్టెంటే. సో an ఇంటర్ఫేస్ కంటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ విచ్ ఆర్ ఆల్ ఇన్కంప్లీట్ మెథడ్స్. సో ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి మెథడ్ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడే, అన్నీ కూడా ఇన్కంప్లీట్ మెథడ్సే. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ an ఆబ్జెక్ట్ టు an ఇంటర్ఫేస్. సో ఏదైతే క్లాస్లో కానీ ఇంటర్ఫేస్లో కానీ అన్నీ కూడా ఇన్కంప్లీట్ మెథడ్స్ ఉంటాయో, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయో, అలాంటి క్లాస్కి కానీ అలాంటి ఇంటర్ఫేస్కి కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేయగలమంటే ఉన్న మెథడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉంటే, ఎంత మెమరీ ఆక్యుపై చేయాలో తెలిస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలము, లేదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఫర్ ఇంటర్ఫేస్ వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమంట ఇంటర్ఫేస్కి. ఎందుకు క్రియేట్ చేయలేమంటే ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి మెథడ్ కూడా ఇన్కంప్లీట్ మెథడే. మెథడ్స్ అన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుందో ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. బట్ ఇంటర్ఫేసెస్కి రెఫరెన్స్ని క్రియేట్ చేయగలము. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, కానీ రెఫరెన్స్ని మాత్రం క్రియేట్ చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్ మెథడ్స్ ఆర్ పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్. సో మనము ఇంటర్ఫేస్ మెథడ్స్ని ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా బై డిఫాల్ట్గా తీసుకునే యాక్సెస్ మాడిఫైయర్ ఏంటంటే పబ్లిక్కే. సో బై డిఫాల్ట్ ఆల్ ద ఇంటర్ఫేస్ మెథడ్స్ ఆర్ పబ్లిక్. కమింగ్ టు నెక్స్ట్ వన్, బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్ వేరియబుల్స్ ఆర్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్. సో మనం ఆ వేరియబుల్ నేమ్ ముందు పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ఆ ప్రతి వేరియబుల్, ఇంటర్ఫేస్లో ఉన్న ప్రతి వేరియబుల్ తీసుకునే మాడిఫైయర్ ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ ఫైనల్. కమింగ్ టు ద సింటాక్స్, ఇంటర్ఫేస్ని ఎలా డిఫైన్ చేయాలి? సో క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఎలాగైతే క్లాస్ అనే కీవర్డ్ ఉంటుందో, ఇంటర్ఫేస్ని డిఫైన్ చేయాలంటే ఇంటర్ఫేస్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేయాలి. సో ఇంటర్ఫేస్ స్పేస్ మన ఇంటర్ఫేస్ నేమ్ ఏంటో చెప్పాలి. సో ఇంటర్ఫేస్లో కూడా ఆల్రెడీ చెప్పాము, వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. బట్ ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి వేరియబుల్ కూడా ఫైనల్ వన్నే, అలాగే ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి మెథడ్ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడే. అది ఇక్కడ చెప్తామండి. వేరియబుల్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది? సో ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి వేరియబుల్ కూడా ఫైనల్ అని చెప్పాం కాబట్టి ఆ ఇంటర్ఫేస్లో ఉండే వేరియబుల్ నేమ్ ముందు డేటా టైప్ మెన్షన్ చేస్తాం. ఆ డేటా టైప్ కంటే ముందు అది ఫైనల్ అని చెప్తాం, దాని ముందు స్టాటిక్ అని చెప్తాం, అలాగే పబ్లిక్ అని కూడా చెప్తాం. సో ఇంటర్ఫేస్లో ఉన్న ప్రతి వేరియబుల్ కూడా పబ్లిక్, స్టాటిక్, ఫైనలే. సో ఇక్కడ వాల్యూని కూడా ప్రొవైడ్ చేయాలండి. ఇంటర్ఫేస్లో ఉన్న ప్రతి వేరియబుల్కి వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇవి కాన్స్టెంట్స్ కాబట్టి ముందే వాల్యూ ఏంటో చెప్పేయాలి. కమింగ్ టు మెథడ్ డిక్లరేషన్, మెథడ్ని డిక్లేర్ చేయాలంటే ఇంటర్ఫేస్ మెథడ్స్ని ముందు మెథడ్ నేమ్ ఏంటో చెప్పాలి. దానికి ఏమైనా పారామీటర్స్ ఉంటే పారామీటర్ లిస్ట్ చెప్తాము. ఆ మెథడ్కి రిటర్న్ టైప్ ఉంటుంది. ఆ రిటర్న్ టైప్ కంటే ముందు పబ్లిక్ అని పెట్టాలి. సో బై డిఫాల్ట్గా ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి మెథడ్ కూడా పబ్లిక్కే. డిక్లేర్ చేయాలంటే ఇలా పబ్లిక్గా డిక్లేర్ చేయాలి. కమింగ్ టు ఇంటర్ఫేస్ మెథడ్స్,
ఇంటర్ఫేస్ మెథడ్స్ గురించి చూద్దామండి. ఎవ్రీ మెథడ్ ప్రజెంట్ ఇన్సైడ్ ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్వేస్ పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ వెదర్ వీఆర్ డిక్లేరింగ్ ఆర్ నాట్. సో మనం డిక్లేర్ చేసినా చేయకపోయినా కూడా ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి మెథడ్ కూడా పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్టే, మనం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ 1 అనే ఒక ఇంటర్ఫేస్ని డిఫైన్ చేశాను, బట్ అందులో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ రిటర్న్ టైప్ ఏమో వాయిడ్, ఆ మెథడ్ ఏమో మెథడ్ 1. బట్ దాని ముందు నేను ఏమీ డిక్లేర్ చేయాల, అది పబ్లిక్ అని కానీ అబ్స్ట్రాక్ట్ అని కానీ చెప్పలా. సో చెప్పినా చెప్పకపోయినా మెథడ్ 1 బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్టే, బై డిఫాల్ట్ పబ్లిక్కే, ఎందుకంటే అది ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేశాం కాబట్టి. ఇక్కడ చూస్తే కనుక మీకు ఎండింగ్లో సెమీకాలన్ పెట్టామండి. సో ఇది అబ్స్ట్రాక్ట్ మెథడే బై డిఫాల్ట్గా, మనం ఇచ్చిన ఇవ్వకపోయినా. అందుకే సెమీకాలన్ పెట్టాం, అంటే డెఫినేషన్ ఏమీ లేదు, హెడర్ మాత్రమే ఉంది అని చెప్పడానికి. Coming to interface variables, an interface can contain variables. The main purpose of interface variables is to define requirement level constants. సో ఇంటర్ఫేస్లో వేరియబుల్స్ ఉంటాయండి. ఆ వేరియబుల్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే రిక్వైర్మెంట్ లెవెల్ కాన్స్టెంట్స్ని డిఫైన్ చేయడానికి. సో ఎవ్రీ ఇంటర్ఫేస్ వేరియబుల్ ఈజ్ పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ వెదర్ వీఆర్ డిక్లేరింగ్ ఆర్ నాట్. సో మనం డిక్లేర్ చేసినా చేయకపోయినా ప్రతి ఇంటర్ఫేస్ వేరియబుల్లో కూడా పబ్లిక్, స్టాటిక్, ఫైనలే, అంటే కాన్స్టెంటే. కమింగ్ టు ద ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంటర్ఫేస్ 1 అనే ఒక ఇంటర్ఫేస్ని డిఫైన్ చేశాను, బట్ అందులో ఒక వేరియబుల్ ఉందండి. ఆ వేరియబుల్ వాల్యూ ఇచ్చాను 10 అని. ఆ వేరియబుల్ డేటా టైప్ అంటే మెన్షన్ చేశాను ఇంట్ అని. బట్ దానికి ముందు నేను పబ్లిక్ కానీ స్టాటిక్ కానీ ఫైనల్ కానీ రాయలేదండి. సో బై డిఫాల్ట్ ఎవ్రీ ఇంటర్ఫేస్ వేరియబుల్ ఈజ్ పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ వెదర్ వీఆర్ డిక్లేరింగ్ ఆర్ నాట్. మనం డిక్లేర్ చేసినా చేయకపోయినా ఎక్స్ ఆటోమేటిక్గా ఫైనల్ అయిపోతుంది, స్టాటిక్ అయిపోతుంది, పబ్లిక్ అయిపోతుంది. Thank you.